రమ్య టారో రీడింగ్ 444కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫైల్ రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అనేది చూద్దామండి. మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి పైల్ 1, పైల్ 2, పైల్ 3 చూస్ చేసుకోండి. మీకు ఎవరి విషయంలోనైనా లేదంటే పలానా విషయంలో మీకు కొంచెం సందేహంగా ఉంది, ఆ విషయంలో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏంజిల్స్, ఓకేనా? లేదా మీకు ఆల్రెడీ ఇంకా తెలుసు పలానా అది నిజమా కదా తెలుసుకోవాలనుకుంటున్నారు, అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మీకు దేని గురించి అయినా తెలియాలి అనుకుంటే ఒకటి, లేదంటే మీకు ఏం నిజాలు తెలియాలనేది ఒకటి, అలా కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మీరు దేనికి చూస్ చేసుకున్నారు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది పైల్ 1, పైల్ 2, పైల్ 3 అండి. ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో, ఎస్, బోర్లా పడ్డారండి 7 మెంబర్స్ కూడా మీ విషయంలో 420s 7 మెంబర్స్ బోర్లా పడ్డారు. ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో అసలు దానికి అవకాశమే లేదండి మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి. 420s గురించి మీకు కొంచెం నిజాలు తెలియాలి. ఎస్, చెప్తున్నారంట 420s మీ విషయంలో టీచ్ చేస్తున్నారంట. ఒక ఫెమినైన్ ఎనర్జీ చెప్తున్నారండి ఏం చేయాలి ఎలాగని. అండ్ ఇద్దరు మేల్ పర్సన్స్కి చెప్తున్నారు, మెయిన్గా వాళ్ళిద్దరు కూడా ఫ్యామిలీ పర్సన్సే, ఓకేనా? అండ్ అలాగే ఏదైతే చేస్తున్నారో మీ ఇంట్లో ఒకరి విషయంలో ప్రయత్నం చేసి మీరు ప్రస్తుతం ఉన్నారు కదా, మీరున్న ప్లేస్కి మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఒకరి విషయంలో ప్రయత్నం చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. అవకాశంగా తీసుకోవాలనుకున్నారు కానీ అవకాశం లేదు, ఓకేనా? చాలా ట్రై చేశారంట. నైబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఖచ్చితంగా మీ విషయంలో. మీ ఇంట్లో ముగ్గురు పిల్లల విషయంలో, మ్యారేజ్ కాకపోతే మీ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు, ఓకేనా? అండ్ అయితే ఒక చైల్డ్, ఓకేనా? మీ ఇంట్లో కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒక మేల్ పర్సన్, ఫెమినైన్ ఎనర్జీ, ఇద్దరు ఫెమినైన్ ఎనర్జీస్, ఓకేనండి. నైబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ అలాగే ఒక స్మాల్ ఫ్యామిలీని కూడా అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు మీ కార్మిక్స్ అండి. చైల్డ్ విషయంలో, ఒక ఫాదర్ ఒక చైల్డ్ విషయంలో ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. హోమ్ లైఫ్ ఉండకూడదు, వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు, వాళ్ళకి కొత్త లైఫ్ ఉండకూడదు, సపోర్ట్ ఉండకూడదు అని అనుకుంటున్నారు ఇంట్లో ఒకరి విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో. అది కూడా న్యాచురల్గా జరిగినట్టు క్రియేట్ చేయాలి అనుకున్నారు, కానీ ఇప్పుడు స్వతహాగా వాళ్ళే ఏదో చేసేయాలనుకుంటున్నారు. న్యాచురల్గా లేకపోయినా పర్లేదు అంటే తప్పించుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇంక ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ అవుతుంది కూడా ఆలోచించట్లేదు. అంటే ఏదేమైనా సరే ముందుకు వెళ్లకుండా చేసేయాలనుకుంటున్నారు. వాళ్ళు చాలా జలసితో ఉన్నారండి, జలసితో ఆలోచిస్తున్నారు మీ విషయంలో. అందుకని ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఇంట్లో ఒకరి విషయంలో అని అనుకుంటున్నారు. ముగ్గురు జీవితాలను ఇబ్బంది పెట్టేయాలి, వాళ్ళకి లైఫ్ ఉండకూడదు అని అనుకుంటున్నారు, ఓకేనా? ఒక ఇయర్ ఫ్రమ్ నౌ అండి ఖచ్చితంగా మీరు అనుకున్న అన్నీ సాధించి తీరుతారు, అన్ని విషయాలు తెలుసుకుంటారు. వావ్, మీ లైఫ్లో అవకాశాలు చాలా ఉన్నాయండి మనీ ఎర్న్ చేయడానికి. ఎనర్జీ చాలా బాగుంది. మీరు చేస్తున్న పని విషయంలో డబ్బులు వస్తాయి, చేయబోయే పని విషయంలో డబ్బులు వస్తాయి. ఇయర్ ఫ్రమ్ నో మీరు చాలా అంటే చాలా మన పనులు మొదలు పెట్టుకుంటారు. 1 ఇయర్లో చాలా పెద్ద పనులే చేస్తారు, ఓకేనా? అస్సలు బెంగపడద్దు, ఎనర్జీ చాలా బాగుంది, ఓకేనా? అండ్ ఇక్కడ మీ లైఫ్లో కార్మిక్ రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, తండ్రి అయినా, తోబుట్టువులైనా, లేదంటే మావయ్య వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే, నైబర్స్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? విన్ అండ్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. మీ లైఫ్లో విన్నింగ్ తర్వాత విన్నింగ్ కనిపిస్తుంది. మీరు చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్, ఓకేనా? లుక్ ఎట్ ఏ బిగ్గర్ పిక్చర్ అండి. మీ లైఫ్లో మీరు చేయబోయే పనుల ముందు వీళ్ళంతా గందరగోళం, వీళ్ళంతా జెలసీ, ఏడుపులు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఓకేనా? తులారాశి ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. లీగల్ మ్యాటర్స్లో జస్టిస్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది, బ్యాలెన్స్ అయ్యి తీరుతుంది. మీ విషయంలో ఏదైతే తప్పు చేశారో దానికి ఖచ్చితంగా డబల్ విన్నింగ్ అండి మీకు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే జస్టిస్ సర్వ్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దండి, ఓకేనా? ఇప్పుడు పైల్ 2 చూద్దామండి. పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు అండ్ మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కంటిన్యూ చేయొచ్చండి. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ విషయంలో వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి?
ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి? ఇద్దరు మీ విషయంలో దారులు చూస్తున్నారు. గౌరవంగా నిలబడకుండా చేసేయాలి. ఇప్పుడు శిఖరాన్ని అధిరోహించేశారు. అందరిలో నిలబడిపోయారు. గొప్ప చదువులు చదివేశారు. లేదంటే మంచి జాబులు చేస్తున్నారు. ఒక వెలుగు వెలుగుతున్నారు. ఖచ్చితంగా ఎలాగైనా వీరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. ఎలాగైనా వీరి పరువు తీసేయాలి. వీరి జీవితంలో ఎలుగు లేకుండా చేసేయాలి అని చెప్పి ఇద్దరు దారులు చూస్తున్నారండి. మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకి అసలు మొదలే కనిపించట్లే. ఏ రకంగా కూడా మొదలు కనిపించట్లేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ సక్సెస్. ఖచ్చితంగా మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మ్యారేజ్ విషయంలోనూ, కిడ్స్ విషయంలోనూ ఖచ్చితంగా మీరు అనుకుంది సాధించి తీరుతారండి. ఇది ఆల్రెడీ మీ తలరాతలోనే ఉంది. వాళ్ళు మీ తలరాతను మార్చలేరు, వాళ్ళ కర్మను తప్పించుకోలేరు. ఓకేనా? టైం అనేది రన్ అవుతుందండి. ఎవరైతే టైం చూస్తున్నారో వాళ్ళ టైం అనేది రన్ అవుతుంది. అండ్ వీల్ అనేది రొటేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనేది వాళ్ళని అనుభవించాల్సిందే. ఓకేనా? మైండ్ గేమ్స్ ఆడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అండ్ ఆపడానికి మైండ్ గేమ్స్ ఎన్ని ఆడినా సరే అది ఈగోతో, జస్ట్ వాళ్ళు ఈ మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు అంటే ఈగోతో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మీ దారికి అడ్డు రావాలి అని, అడ్డంగా నించోడానికి ఈగోతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట. ఓకేనా? అడ్డుకట్ట వేయాలి, ముందుకు వెళ్లకుండా చేయాలని చెయ్యి వాడాలి అనుకుంటున్నారంట. ముగ్గురు విషయంలో కూడా లీగల్ మ్యాటర్స్లో ప్రొసీడ్ చేయాలని కూడా చూస్తున్నారండి. టైం కోసం చూస్తున్నారు. దారుల్లో ప్రయాణం చేసినప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. ట్రాప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. మీరు ట్రాప్ చేయాలని ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. కాంప్రమైజ్ అయిపోవాలి. ఖచ్చితంగా లీగల్ మ్యాటర్స్లో కాంప్రమైజ్ అయ్యి తీరాలి. మైండ్ గేమ్స్ ఆడి లక్, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న చైల్డ్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేరు. పరువు తీయాలని చూస్తే వాళ్ళ కుప్ప కూలిపోతారు. ఓకేనా? లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. ఏ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్. న్యూ బిగినింగ్. మేషం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. కొంతమంది గొర్రెలు మీ విషయంలో ఏది చెప్పినా సరే చేయడానికి తల ఊపుతున్నారంట. అది వారి కర్మ. ఓకేనా? ఫుల్ మూన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. పూర్తిగా భ్రమల్లో మొలవ చెట్టు ఎక్కేసి ఉన్నారు. సో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ విషయంలో ధనస్సు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ధనుసు రాశి వాళ్ళు అవకాశం లేదండి. మీకు తెలియాల్సిందల్లా ఏంటి అంటే డివైన్ పర్మిషన్ లేదు. ముందు లీగల్ మ్యాటర్స్లో ట్రాప్ చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు. ఓకేనా? ఫైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి, లక్ ఈజ్ మై సైడ్ అని. ఓకేనా? ఇప్పుడు ఫైల్ 3 చూద్దామండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆ విషయంలో ఏం జరిగిందని తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఫైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి? హార్ట్ బ్రేక్, బ్యాక్ స్టాంప్ వేసి హార్ట్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు డబ్బుల కోసం. 6 ఫిక్స్, అస్సలు మిస్ అవ్వకూడదు ఒకరి విషయంలో, ఇంట్లో ఒకరి విషయంలో అనుకుంటున్నారు. ఓకేనండి? యోగా, ఆసన ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. గరికి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బటర్ఫ్లైస్, ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీతో. మీకు వెన్నుపోటు వేయాలంటే ముందు ఏంజిల్స్ని మీ యొక్క డివైన్ టీమ్ పర్మిషన్ తీసుకొని, అందరి సంతకాలు తీసుకొని మీ దాకా రావాలి. ఛాన్స్ లేదండి అసలు. ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారంట. మేల్ పర్సన్ అండి. మీరు ఫెమినైన్ ఎనర్జీ కావచ్చు, లేదా ఇన్నోసెంట్, ఎవరితో ఎక్కువగా మాట్లాడరు, ఇంట్రోవర్ట్, వన్ సైడ్ అయిపోవాలి వారు అనుకుంటున్నారంట. ఓకేనా? ఒకేసారి అందరూ గొడవకు వచ్చేయాలి. ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి జీవితాలు తలకిందులు చేసుకుంటారండి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఏదైనా చేసేయగలరు అని. వాళ్ళు నిజానికి ఇంకొకరు తలరాతను మార్చలేరు. అది మర్చిపోకూడదు. ఓకేనా? అండ్ ప్రయత్నమే మిస్సింగ్ అండి. మీ విషయంలో వెన్నుపోటు వెయ్యాలి, హార్ట్ బ్రేక్ చేయాలి అనే ప్రయత్నమే మిస్ అయింది. నైబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి ముగ్గురు విషయంలో. ఇంట్లో ముగ్గురు విషయంలో కూడా టాక్సిక్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. చాలా బ్యాడ్ అడిక్షన్స్లో ఉన్నారు. చాలా చెడ్డ అలవాట్లు.
వాళ్ళకి చెడ్డ ఐడియాలు కూడా ఇస్తున్నారంట కొంతమంది. వాళ్ళ చెడు కోరి వాళ్ళకి ఐడియాలు ఇస్తుంటే వాళ్ళ చెడు సావాసం అనేది వాళ్ళని ఇంకా తొక్కేయడానికి చూస్తుంటే వాళ్ళ చెడు సావాసాన్ని నమ్మి వాళ్ళకి వాళ్ళంతా బలగం అని అనుకుంటున్నారు. అది వారి కర్మ. గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. సావాసము తప్పే, ప్రయత్నము తప్పే. హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం లేదు. అడిక్షన్స్లో ఉండడం అనేది వాళ్ళ కర్మ. వాళ్ళు చేస్తున్న పనిని ఇంకొకరు చేసుకొని తింటుంటే చూడలేకపోవడం అనేది వారి కర్మ. బట్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని అందరూ అనుకోవటం అనేది అది నేచర్కి విరుద్ధం. ఓకేనా? మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి మీతో గేమ్స్ ఆడాలనుకుంటున్నారు. దీనికి ఏంజల్ పర్మిషన్ లేదు, డివైన్ పర్మిషన్ లేదు, మీ దేవుడు పర్మిషన్ లేదు. ఇంట బయట బ్యాలెన్స్ అయితే తీరుతారండి. ఇంట్లో ఫెమినిన్ ఎనర్జీ కూడా. అవకాశం కోసం చూస్తున్నారంటే ఒక మేల్ పర్సన్ వర్క్ అవ్వదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఇంట్లో ముగ్గురు విషయంలోని వర్క్ అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. మీ లైఫ్లో చాలా సైకిల్స్ ఎండింగ్కి వచ్చేసాయి. ఫుల్ మూన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. క్యాప్రికాన్ రాశి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ వచ్చేసినాయి అండి. అండర్ కంట్రోల్లోకి వచ్చేసినాయి. బాగా ఆలోచించండి. మీనరాశి వాళ్ళు గొర్రెల్లా తలరూపడం కాకుండా ఖచ్చితంగా అది కుట్రే మీకు అనిపిస్తుంది, తెలుస్తుంది. అయినా సరే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకని ఖచ్చితంగా చూడండి. చాలా పెద్ద ట్రాప్. మీకు ఏదైతే నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారు. మీరు ఒకసారి ఎవరైనా పనులు చెప్తున్నప్పుడు మేషరాశి ఆల్సో సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా? ఈ మనుషులు మీ ఇంట్లో ఉన్నా లేదా మీరే కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? బట్ ఏంటి అంటే ఇక్కడ చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్సే కనిపిస్తుంది, మ్యానిపులేషన్ కనిపిస్తుంది. ప్రయత్నాలు చేస్తున్నారు, వర్క్ అవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళతో చీప్ ట్రిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, పని అవ్వట్లేదు. అంటే డివైన్ ప్రొటెక్షన్. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే వాళ్ళని కలెక్టివ్స్ని ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా? టేక్ యాక్షన్. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోండి. బట్ యాక్షన్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో ముగ్గురు విషయంలో అయితే యాక్షన్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అది పనిచేయదు. అండ్ మీ లైఫ్లో మీరు ఓన్గా ఎవరైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అదైతే ఎక్కడ కూడా ఆగదు. ఓకేనా? మీరు ఆగకుండా ముందుకు వెళ్ళిపోవాలనేది ఒక దారి అయితే, ఆగి అందరికీ సమాధానం చెప్పాలి అనేది రెండో దారి. మీరు ఆగి అందరికీ సమాధానం చెప్పాలి అనేది ఎంచుకుంటే ఇంకో రూట్లో వెళ్తారు. అండ్ లేదు మీ దారిని మీరు ఎంచుకోవాలి అనుకుంటే టఫ్ సైకిల్స్ అన్నీ ఎండ్ అయిపోతే వాటంతట అదే మీరు ఏమి చేయక్కర్లేదు. మీ ప్రయాణం ముందుకు సాగిపోద్ది. సో ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోండి. వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాగైనప్పటికీ కూడా బాగా ఆలోచించండి. ఎమోషన్స్లో నిర్ణయాలు తీసుకోవద్దు. అండ్ అలాగే మీరేంటి అనేది ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు. ఓకేనా? మీరేంటి అనేది ప్రపంచానికి నిరూపించుకుంటారు. ఏదైనా సరే విన్నింగేనండి. మీరు అటు సైడ్ వెళ్ళినా ఇటు సైడ్ వెళ్ళినా విన్నింగే. బట్ బాగా ఆలోచించుకోండి. ప్లేట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. మీల్స్, ప్లేటు, కాంటెంప్లేటు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.